జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించాలని పిలుపునిచ్చారు. సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని నాయకులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు. అప్పులకు ఉప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి మళ్ళీ తగుదనమంటూ వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేసే కదా ఏం చేసిండ్రా మీకు అని మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన హామీలు? ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షను? ఎక్కడ పోయింది కళ్యాణ లక్ష్మి బంగారు అని మాట్లాడతాం. లెక్కలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పిన మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాస్తవాలు చెప్పాలి. సంవత్సరానికి 75,000 కోట్లు అంటే సపోజ్ ఒకవేళ మీరు అంత ధనిక రాష్ట్రం మీకు అప్పచెప్తే ఈ 10 సంవత్సరాల ఇన్ని లక్షల కోట్లు అంత లక్షల కోట్ల ఆదాయం వచ్చి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా మీరు చెప్పిన వాగ్దానాలు ఏమి నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, నిరుద్యోగ వృద్ధి అయినా, దళితులకు 3 ఎకరాల భూమి అయినా ఎక్కడ కూడా చేయలేదు. ఇంత ఆదాయం వచ్చి 1 లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ మీరేమంటున్నారు? ఎక్కడ పోయింది మీ తులం బంగారం? ఎక్కడ పోయింది? 2,500 పెన్షన్ పోయింది అంటారు. మీరు ఇంత అప్పు చేసి ఉండకపోయి ఉంటే సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు బట్టి కట్టదు. సంవత్సరం 75,000 కోట్లు. మీరు అడిగినటువంటి తులం బంగారం ఎంత ఖర్చు అవుతుంది? తులం 1,00,000 రూపాయలు. ఇలా కళ్యాణ లక్ష్మి ఖర్చు 4,000 కోట్లు. తులం బంగారం ఇంకో 4,000 కోట్లు. 2,500 రూపాయలు పెన్షన్ అంటే ఇంకో 5,000-6,000 కోట్లు, 7,000 10,000 కోట్లు అవుతుంది.